పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలకు మేలు చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, రోహింగ్యాలకు మద్దతిచ్చి ఇక్కడి ముస్లింలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ జక్రాన్పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అరవింద్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, హిందువుల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒకే దేశం ఒకే చట్టంతో ముస్లిం మహిళలకే ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముస్లిం మహిళలకు మేలు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలకు కడుపు మంట ఎందుకంటూ ప్రశ్నించారు అరవింద్. మీకు 4,000 వచ్చిందా? పెన్షన్ వస్తుందా? మీకు తులం బంగారం వస్తుందా? మీకు 2,500 మహాలక్ష్మి వస్తుందా? రైతులకు 500 బోనస్ వచ్చిందా? వరి రైతులకి 15,000 రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇలా నిరుద్యోగ భృతి వచ్చిందా? అసెంబ్లీ ఎన్నికలలో గల్ఫ్ సోదరుల కోసం ఫండ్ పెడతా అన్నాడు, ఫండ్ వచ్చిందా? ఇప్పుడు మళ్ళా బోర్డు అంటున్నాడు, ముద నష్టపోడు, మళ్ళా బోర్డు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే నోటుకొచ్చింది వాగాలే, పీకాలే. ఈడ మహిళలు ఉన్నారు, ముస్లిం మహిళలు. ట్రిపుల్ తలాక్ తీసేసింది నరేంద్ర మోడీ. మీకు సంతోషపడరా లేదా? సంతోషపడరు కదా. ఇప్పుడు ఇంకింత ఎక్క సంతోషపడతారు. జూన్ 4 తర్వాత 400 సీట్లతోటి నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాడు. యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక్క దేశం ఒకటే చట్టం. ఏక్ మియాకు ఏకీ బీవీ रहती, एक मियाँ को एक ही बीवी रहती. दूसरा शादी तीसरा शादी कोई करना है, जून 4 से पहले कर लो. जून 4 के बाद एक मियाँ को एक ही बीवी रहती. तलाक दे, तलाक वलाक नहीं रहता. ये किसके लिए अच्छा है बुरा है? अच्छा ही है ना. గదే చెప్తున్నా, ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళాం. పొద్దున ఎటువైనా సాయంత్రం మళ్ళీ ఇంటికి రావాలి. 2వ ఇల్లు 3వ ఇల్లు 4వ ఇల్లు ఉండదు. అది ఒక్క దేశం ఒక్క చట్టం. ఏంటికి రావే మీ కాంగ్రెస్ వాళ్ళకు నొప్పి?